వెల్కమ్ టు R9 టీవీ. నేను నీరజ్. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయనున్న మహిళ. 6 గ్యారంటీల అప్లికేషన్లను స్వీకరిస్తున్న కౌన్సిలర్. ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ. ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. 6 గ్యారంటీల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్య మురళి. రాజపేటలో సజావుగా సాగిన మండల సర్వసభ్య సమావేశం. గూడుపల్లికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు. నల్గొండలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. గౌడ సంఘం కార్యాలయంలో సంఘ సభ్యుల సమావేశం. సోమేశ్వర రైతు సంఘం 8వ వార్షికోత్సవంలో పాల్గొన్న బిర్లా ఐలయ్య. కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా పోటీలోకి దిగుతున్న మహిళ. ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటున్న నీలిమ. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ రెబల్ అభ్యర్థిగా సై అంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. కుప్పం అసెంబ్లీ స్థానానికి పోటీ చేసేందుకు ముందుకొస్తున్న అధికార పార్టీ మొరసనపల్లి గ్రామ సర్పంచ్ జగదీష్ భార్య నీలిమ. తాను ఎమ్మెల్యే అయితే కుప్పంలో నిరుద్యోగ సమస్య, రైతుల సమస్యలను పరిష్కరిస్తానని ముందుకొస్తోంది. కుప్పం అసెంబ్లీ స్థానంలో ఒక మహిళకు కూడా ఎమ్మెల్యే స్థానం కల్పించలేదని వాపోయింది. స్థానికంగా ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయడానికే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని నీలిమ స్పష్టం చేసింది. అధికార ప్రతిపక్ష పార్టీలు కుప్పం ప్రజలను ఇంకా ఎన్నాళ్లు మోసం చేస్తారని నీలిమ ప్రశ్నించింది. అసలు 14 ఏళ్లు సీఎంగా 35 ఏళ్లు ఎమ్మెల్యేగా చంద్రబాబు కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలంది. ఇక గత 4.5 సంవత్సరాలుగా ఎమ్మెల్సీ భరత్ కుప్పం ప్రజలకు ఏమి చేశారో చెప్పాలని భరత్ ను నీలిమ సవాల్ విసిరింది. కుప్పం ప్రజలు, మహిళలు ఆలోచించి తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం కల్పించాలని కోరింది. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకొని తనకు ఒక అవకాశం ఇవ్వాలని నీలిమ కోరుతోంది. సంవత్సరాలు మన కుప్పం హయాంలో ఇన్నేళ్లుగా ఎప్పుడైనా ఒక లేడీ మహిళ ముందుకు వచ్చిందా ఎమ్మెల్యేగా? ఇప్పుడు నేను గెలిస్తే మీరు గెలిచినట్లే, ఒక మహిళలుగా నేను గెలిస్తే మీరు గెలిచినట్లే. దయచేసి నన్ను ఓటేసి గెలిపించండి, మీ బిడ్డగా భావించండి. మన కష్టాలన్నీ తీర్చేదాని కోసమే నేను వచ్చినాను. లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు. ఓటేసి గెలిపిస్తావా? ఖచ్చితంగా. మీ ఇంట్లో ఆడవాళ్ళు అందరూ బాగుపడతారు. నీ మడమరాలకి పని తీసిస్తాను. చేస్తావా? ఓట్లో ఏపిస్తావా అందరి దగ్గర? చెప్పవాడు వాడి దగ్గర తెలుసు కదా. ఈసారి ఎవరికి ఇస్తావు ఓటు? మహిళలను గెలిపించుకోవాలనుకోండవా, లేకపోతే ముందు వ్యక్తుల్ని ఇప్పుడు వ్యక్తుల్ని చూసిండవు? ఎవరు బెస్ట్ అనిపిస్తుంది వాళ్ళకి ఇస్తావా ఓటు? నాకే ఇండిపెండెంట్ గా నిలుచుకుంటా ఉండా. మనమందరూ బాగుపడాలా, ఆడవాళ్ళు ముందుకు రావాలా, మీ భవిష్యత్తు, మీ పిల్లోళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఈసారి ఓటేయండి. కొత్త వ్యక్తికి అవకాశం వేయండి. సరేనా? తెలుసు కదా నేను ఎవరు అనేది. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను. ఓటేస్తారు, మీరు నన్ను గెలిపించుకుంటారు అనే ధైర్యంతో నేను ముందుకు వస్తా ఉన్నాను. నేను కష్టాలు చూసినాను, ఏం జరుగుతా ఉందో చూసినాను. అరాజకీయాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే వస్తా ఉన్నాను. మన జనాలు బాగుండాలా. దయచేసి నాకు ఓటేసి గెలిపించుకుంటే మన బతుకులు బాగుంటాయి. ఇన్ని సంవత్సరాలుగా హైదరాబాద్ నుంచి వచ్చి కుప్పాన్ని పాలిస్తూ ఉండడే కానీ మన కుప్పంలో ఎవరన్నా లోకల్గా వచ్చి నిలుచుకోండారా? మన కష్టాలు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ముందుకు వచ్చినారా? ఇంతవరకు వచ్చినారప్ప? దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఒక అవకాశం నాకు ఇచ్చినారంటే మన బతుకు బాగుంటుంది. తరతరాలుగా ఏం చేయాలో దాన్ని నేను చేస్తాను. అర్థమైనా? ఏమ్మా వేస్తావా ఓటు? అన్నా ఏమప్పయ్యా? అడ్డం లేదంటావా? థ్యాంక్ యూ. ఎవరో ఒకరు ముందు రావాలా అని నేను ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాను. మీ ఆశీస్సులంతా నాకు కావాలా. ఇక్కడ రైతులంతా బాగుపడాలా. ఏదో యూత్కి నా వల్ల ఆయన సహాయం నేను చేయాలా అనుకుంటా ఉన్నాను. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ తెచ్చి పెడతాను. నేను గెలిచిన మొదటి సంవత్సరంలోనే ఒక కంపెనీ తెచ్చి పెడతాను. మహిళలకు ఉపాధి కల్పించి మనం కుప్పంలోనే పేదరికం లేకుండా చేయాలనేదే నా ఒక ఉద్దేశం. సో దీన్ని బట్టి నేను అడిగేది ఇంతే. దయచేసి ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు మోసపోయినట్లు మోసపోవద్దు. ఆలోచించి దీర్ఘంగా నమ్మకమైన, నిస్వార్థమైన, ఎవరు సమర్థుడు ఎవరు అసమర్థుడు అని ఆలోచించుకొని ఓటేయండి. దయచేసి మోసపోవద్దు. ప్రతిసారి నేను ఇదే చెప్తాను, మోసపోవద్దు. థ్యాంక్ యూ. జై హింద్. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉన్నాను.
ఓటేసి గెలిపించుకుంటారా? మీకు మంచిది అవుతుంది అనుకుంటారా నేను తెలుసుకుంటే? లోకల్ ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారిని చూసిండారు, జగన్మోహన్ రెడ్డి గారు లేకపోయినా ఆయన మనుషులు ఇక్కడ ఉన్నారు. ఇంతవరకు మనకి ఏమైనా మంచి జరిగిందా? సామాన్య ప్రజలకు మంచి జరిగిందా? పెద్దోళ్ళు అయితే ఉండరు, మనం ఉండే స్థానంలోనే ఉండాము. మనం ముందుకు రావాలనుకుంటే లోకల్ లీడరు మన కష్టాలు తెలిసిన మనిషిని ఎన్నుకోండా, గెలిపించుకుంటారా? ఈసారి నిలుచుకున్నా మీపై నమ్మకం పెట్టి ముందుకు ఒక అడుగేసి వస్తా ఉన్నాను. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రారంభమైన అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల అమలు కోసం ప్రజా పాలన ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ నేపథ్యంలో 4వ వార్డు కౌన్సిలర్ మంగళంపురి వెంకటేష్ ప్రజా పాలన ద్వారా అభయహస్తం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వ పాఠశాలలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు సాగుతుందని, దీనిని ప్రతి ఒక్క పేద కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అలాగే ఎవరు ఆందోళన చెందవద్దని, కాలనీవాసులకు అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరి దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 4వ వార్డు అధ్యక్షులు ఎస్కే బకర్, ఎస్సీ సెల్ అధ్యక్షులు చరణ్, మహిళా అధ్యక్షురాలు లావణ్య, కాలనీవాసులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజాపాలనలో భాగంగా తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే ప్రజల కోసము వెంటనే 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న దానిలో భాగంగా ఈరోజు 28వ తేదీ రాష్ట్రం మొత్తం కూడా ప్రజలకి అందుబాటులోకి రావాలి. మనం ఏవైతే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామో అవి వెంటనే అమలు పరచాలని ఈరోజు అప్లికేషన్లు ఫామ్స్ ఇవ్వడం, అవి అప్లికేషన్లు తీసుకోవడం, ఈ యొక్క పథకాలను అమలు చేసే దానిలో భాగంగా దమ్మాయిగూడ 4వ వార్డ్ గవర్నమెంట్ స్కూల్లో ప్రారంభించడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ యొక్క పథకాల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో జనాలు కూడా అధికంగా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పథకాల గురించి వివరాలు తెలుసుకొని అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళు నింపి ఇవ్వడం జరుగుతుంది. ప్రజలందరూ గమనించాలి, ఈ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అన్నీ కూడా ఆన్లైన్లో వాట్సాప్లలో వచ్చి ఉన్నాయి. అలాంటి అప్లికేషన్లు మీరు జిరాక్స్లు తీసుకొని నింపుకొని రాకండి దయచేసి. ఇక్కడ గవర్నమెంట్ వారు ప్రతి ఒక్క రేషన్ కార్డ్ దారునికి ఒక ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులు ఈ ఫామ్ను నింపి ఇస్తే దీనిలోనే వాళ్ళ ఎక్నాలజ్మెంట్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ప్రజలు తప్పకుండా మీ యొక్క రేషన్ కార్డు, మీ ఆధార్ కార్డుని జత చేసుకునే విధంగా ఇక్కడికి వచ్చి ఫామ్స్ పొంది ఆ ఫామ్ని మీ కుటుంబ సభ్యులు, పెద్దలు అందరూ కూడా దీన్ని నింపి ఇక్కడే ఇస్తే మా గవర్నమెంట్ వాళ్ళు దాన్ని అప్లికేషన్ నింపుకొని మీకు ఎక్నాలజ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇది ప్రజలందరూ 4th వార్డులో నివసిస్తున్న ప్రజలందరూ గమనించాలి. వేరే విధంగా లేదు. మనకు 6వ తేదీ వరకు ఈ యొక్క ప్రక్రియ కొనసాగుతుంది కనుక ఎవరు కూడా అధైర్యపడవద్దు. ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఫామ్స్ చేరి మీ యొక్క అప్లికేషన్ పొందేదాకా ఈ యొక్క క్యాంపు ఈ యొక్క గవర్నమెంట్ స్కూల్లో ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇది తప్పనిసరిగా ఈ యొక్క గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. రేషన్ కార్డు లేని వారికి ఈ ఫామ్ మాత్రం ఇప్పుడు మటుకు రేషన్ కార్డు ఉన్న వారికి మిగతా ఏవైతే స్కీములు మనం ఎలిజిబుల్ అవుతామో వాటి గురించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. రేషన్ కార్డు లేని రేషన్ కార్డు దారులు, రేషన్ కార్డు ఇప్పుడు దాకా పొందకుండా లేకపోతే దానిలో లేకుండా పేర్లు లేకుండా ఉండేటోళ్ళు కొత్తగా ఒక సిస్టమ్ చెప్పారు. దాన్ని మీరు అందరూ కూడా గమనించాలి. తెల్ల అప్లికేషన్ మీద, వైట్ పేపర్ మీద మీకు ఏ విధంగా అయితే రేషన్ కార్డు లేదో దాన్ని అప్లై చేసి ఆ ఇంటికి సంబంధించిన హౌస్ నంబర్, అంటే మీరు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళు అదొకటి జత చేస్తూ మీ ఇంటికి సంబంధించిన వాళ్ళ కుటుంబ సభ్యుల అందరి ఆధార్ కార్డు జత చేసి ఇక్కడ ఇవ్వాలి. కానీ ఈ ఫామ్లో మాత్రం ఆధార్ కార్డు, రేషన్ కార్డు కోసం ఈ ఫామ్ కాదు. ఎలిమెడ గ్రామంలో ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని
మునుగోడు మండలం చెలిమెడ గ్రామంలో ప్రారంభించిన జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ స్థాయి సంఘం చైర్మన్ మునుగోడు జెడ్పీటీసీ నారబోయిన స్వరూపారాణి రవి. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు స్వరూపారాణి మాట్లాడుతూ గతంలో మాదిరిగా ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరగకుండా ప్రజల వద్దకే అధికారులు వచ్చి మీ దరఖాస్తులు స్వీకరిస్తారని, మీ సమస్యలు పరిష్కరిస్తారని తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. జనవరి 6వ తారీఖు వరకు అప్లికేషన్ తీసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచిన వెంటనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన 48 గంటలలోనే 2 గ్యారంటీలు, ప్రతి మహిళకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా స్కీములు ఆల్రెడీ జరుగుతున్నాయని తెలిపారు. హామీ ఇచ్చిన అన్ని గ్యారంటీలు త్వరగా అమలు అవుతాయని, లబ్ధిదారులు అప్లై చేసుకోవాలని కోరారు. తదుపరి ముఖ్యమంత్రి సందేశాన్ని అధికారులు ప్రజలకు గ్రామ సభలో చదివి వినిపించారు. చివరి వరుసలో ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేయడం ఈ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చలిమెడ సర్పంచ్ కర్నాటి మహేశ్వరి, తహసీల్దార్ నరేందర్, గ్రామ సెక్రటరీ సింధు, బండమీది యాదయ్య తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటారు. అధికారులు ఇక్కడే ఉంటారు. మీరు ఏమి ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి చూపించామా, నాకు నేను ఏది ఫిలప్ చేయాలి, నాకు తెలిసి కొంచెం మీరు చేయండి అంటే కూడా చేస్తారు. అర్థమైందా? 6వ తారీఖు దాకా టైం ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి మేము ముందు చేయాలని తొందరపడదు. లేదు, రోజు ఒక గ్రామంలో ఉంటారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి. అన్ని కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మన చలిమెడ గ్రామంలో ప్రతి కుటుంబ అప్లికేషన్ మీరు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడే ఉంటారు. అధికారులు ఇక్కడే ఉంటారు. మీరు ఏమి ఫిలప్ చేసేటప్పుడు మీకు ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మీ గ్యాస్ సిలిండర్ ఒకటి తీసుకొచ్చి వాళ్ళకి చూపించామా, నాకు నేను ఏది ఫిలప్ చేయాలి, నాకు తెలిసి కొంచెం మీరు చేయండి అంటే కూడా చేస్తారు. అర్థమైందా? 6వ తారీఖు దాకా టైం ఉంది. కన్ఫ్యూజ్ అయ్యి మేము ముందు చేయాలని తొందరపడదు. లేదు, రోజు ఒక గ్రామంలో ఉంటారు. సో మీరు ఏం టెన్షన్ పడకండి. అన్ని కుటుంబాలు, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో మన చలిమెడ గ్రామంలో ప్రతి కుటుంబ అప్లికేషన్ మీరు తీసుకులకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈరోజు మన గ్రామంలో ఎంతమంది ఉంటే, ఎన్ని కుటుంబాలు ఉంటాయి, ప్రతి ఒక్క కుటుంబం ప్రతి ఒక్కదానికి ఏదో ఒక దానికి అడుగుదాలు అయి ఉంటారు కదా. ప్రతి ఒక్కటి మీకు ఏదైతే కావాలో అందులో టిక్ మార్కులు పెట్టండి. కొంచెం ఏంటంటే నిన్ననే వచ్చింది కాబట్టి అప్లికేషన్ కూడా కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి. మళ్ళీ ఈరోజు ఇచ్చేయాలని అనుకోవద్దు. రేపు మనకి 6వ తారీఖు వరకు వారు చెప్పినట్టుగానే ఫస్ట్ 2 గ్యారెంటీలు, 10 లక్షల బీమా అయితేనేమి, అదేవిధంగా మహిళలకి మహిళా మన బస్సు ఉచిత ప్రయాణం అయితేనేమి అది ప్రవేశపెట్టడం జరిగింది. ఇక మిగతా గ్యారెంటీలను ఒక 100 రోజుల్లో కంప్లీట్ చేసేసుకోవాలి. దాన్ని మనం ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృఢ సంకల్పంతో ఈ యొక్క పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. మరి మనకి ఒక 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ లేవు, అవును కదా, కొత్త రేషన్ కార్డు లేవు, కొత్త పెన్షన్లు లేవు. మనకి మన తర్వాత కూడా ఎక్కువేం రాలేదు కాబట్టి మనకి కొత్త పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేవు. మరి అంతా మొదటి నుంచి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్క ఎలా అంటే మొత్తం సంగెం గ్రామంలో ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సంగెం గ్రామ ప్రజాపాలనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాల్గొని తమ సమస్యలను చెప్పాలని అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు సంజీవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పని ఎక్కడ ఏమీ లేదన్నారు. 2 సార్లు కేసీఆర్ పాలనలో ప్రజలకు ఇళ్ల నిర్మాణం మాటలకే పరిమితమైందన్నారు. ఎలక్షన్ ముందు 6 గ్యారంటీల పథకాన్ని ఇప్పటికే సగం పథకాలు అందుబాటులోకి తెచ్చామని, ప్రజల యొక్క అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుందని అన్నారు. మహబూబాబాద్ మున్సిపాలిటీలో అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే. మహబూబాబాద్ మున్సిపాలిటీ 1వ వార్డు ఈదిలా పూసపల్లి నందు జరిగిన ప్రజాపాలన అభయహస్తం
6 గ్యారంటీల స్వీకరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహబూబాబాద్ శాసనసభ్యులు బుక్యా మురళీనాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్యారంటీ స్కీమ్లకు సంబంధించిన ఫారం అప్లై చేయాలన్నారు. ఈ పథకాలు నాయకులకు కాదు, నిజమైన పేదవాడికి అందజేయడం, ప్రతి పేదవాడి ఇంట్లో వెలుగులు విరజమ్మడమే మా లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో సభ అధ్యక్షులు శ్యామ్ గుప్తా, ఆర్డీఓ అలివేలు, డీఎస్పీ సత్యనారాయణ, సిఐ రమేష్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. రాజపేట మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండల కేంద్రంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ జ్ఞాన ప్రకాష్ ఆధ్వర్యంలో ఎంపీపీ గోపకాని బాలమణి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ గత సమావేశం నుండి నేటి వరకు మండలంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ఒక్కొక్కరుగా వచ్చి వివరించాలని మండల అధికారులను ఆదేశించారు. నేటి నుండి జనవరి 6 వరకు ప్రజాపాలనలో భాగంగా అభయహస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు జరుగుతుందన్నారు. ఎంపీఓ దినకర్ మాట్లాడుతూ ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి దరఖాస్తులు స్వీకరిస్తారని, 6 గ్యారంటీలు ఒకటే దరఖాస్తులో నింపి ఇవ్వాలన్నారు. సిబ్బందికి ఎవరైతే కౌంటర్ ఇన్ఛార్జ్ ఉంటారో, అంటే మినిమం చిన్న గ్రామాలకు 3 నుంచి 4 కౌంటర్లు, పెద్ద గ్రామాలకు 8 నుంచి 10 కౌంటర్లు, ఎక్కువ మన కౌంటర్లు పెడితే మనకు క్రౌడ్ కాకుండా చాలా ఈజీగా అప్లికేషన్స్ స్వీకరించబడతాయి. ఇటు కార్యక్రమానికి మనకు రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా దరఖాస్తులు స్వీకరించబడతాయి. ఇందులో కుటుంబ సభ్యుల వివరాలు ఉన్నాయి. ఆ దరఖాస్తు సంబంధించి కుటుంబ వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని రేషన్ కార్డు నెంబర్ అనే దగ్గర లేదని చెప్పి రాస్తే వాళ్ళకు రేషన్ కార్డు లేదని మనకు అర్థంతో వాళ్ళకు తదుపరి ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఇంకొకటి, మనకు ఒక కుటుంబంలో ఎవరైతే రేషన్ కార్డులో ఎవరైతే ఎక్కలేదు, అదనంగా ఎక్కలేదు, వాళ్ళే కూడా ఇలా సూచించడానికి మాకు ఇంట్రెస్ట్ వచ్చినాయి. వాళ్ళే కూడా సూచించవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు, యాడ్ చేయొచ్చు. సంగంపేట దగ్గర గూడుపల్లికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికిన ప్రజలు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం గూడుపల్లికి చేరుకున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన తెలుగు తమ్ముళ్లు. చంద్రబాబు కుప్పం పర్యటనకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు భారీగా తరలివచ్చిన ప్రజలు. నల్గొండలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. పార్టీ జెండా ఎగరవేసిన పట్టణ అధ్యక్షుడు. నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్లో కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఫ్లైఓవర్ నుండి పానగల్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేశారు. అనంతరం మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్, జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మణిమద్ది సుమన్, పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో
కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 139 ఏళ్ల కాంగ్రెస్ పార్టీకి ఎంతో ఘన చరిత్ర ఉందని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం పేద ప్రజల కోసమే పనిచేస్తుందని వెల్లడించారు. డోన్ పట్టణంలోని జై గౌడ సంఘం కార్యాలయంలో సంఘం సభ్యులు సమావేశం నిర్వహించారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జై గౌడ్ సంఘం ఆఫీసులో సంఘం సభ్యులు సమావేశం మరియు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తీక వనభోజనాలు విజయవంతం చేశారని గౌడ కులస్తులందరికీ ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా వనభోజన కార్యక్రమాలకి చందాలు ఎంత వచ్చింది మరియు మిగతా అమౌంట్ మిగులుబాటైంది వివరించారు. అలాగే గౌడ కులస్తులందరూ ఇలాగే ఎన్నో కార్యక్రమాలకి ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఈ రాఘవేంద్ర గౌడ్, వీరమల్లు, ఈడుగ మద్దిలేటి గౌడ్, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. సోమేశ్వర రైతు సంఘం 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక గ్రామంలో సోమేశ్వర రైతు సంఘం 8వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ సంఘం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. 8వ వార్షికోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. ఎంతమంది స్టార్ట్ చేసామని కాదు, ఏ స్థాయికి తీసుకుపోయిన ముఖ్యంగా 20 మంది నుంచి 500 మంది దాకా ఈ సంఘం పెరిగిందంటే రైతులో ఉన్నటువంటి నిజాయితీ, సేవ చేయాలనే గుణం. రైతులు ఎంతో మంది మోసం చేస్తారు కానీ రైతు ఎవరు కూడా మోసం చేయరు. ఈ సంవత్సరం మోసపోతే వచ్చే సంవత్సరం మనం బాగుపడతాం అనుకుంటాం. ఈ సంవత్సరం పంట నష్టపోతే వచ్చే సంవత్సరం మన పంట చేతికొస్తుందని ఆశపడే ఏకైక జీవి రైతు. కానీ ఏ ఒక్కరిని మోసం చేయడు. అలాంటి రైతులు అంతా కూడా ఏ నీడ లేనప్పుడే 20 మందిగా భూమి కూడా ఇలా ఇంత పెద్ద భవనాలు నిర్మించుకునంటే మీలో ఉన్నటువంటి ఐక్యత, రైతులో ఉన్నటువంటి నిజాయితీ మిమ్మల్ని స్థాయికి తీసుకొచ్చింది. దీనికి సహకరించినటువంటి ప్రభుత్వాన్ని కానీ మీకు ఉన్నటువంటి దాతలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందు కూడా ఈ ప్రభుత్వం నుంచి కానీ వ్యక్తిగతంగా నా నుంచి కానీ ఖచ్చితంగా రైతు సమన్వయ సమితికి నా వంతు తోడుంటుందని చెప్పి మీకు భద్రత చేస్తూ ఒక మంచి సదుద్దేశంతో ఇలా రైతులు పండించే పంటలో గిట్టుబాటు ధర రాక ఎన్నో రకాల కల్తీ విత్తనాలు, ఎన్నో రకాల కల్తీ మందులు ఇస్తున్న రోజుల్లో రైతుకు నాణ్యమైన విత్తనాలు అందియాలి, నాణ్యమైన ఎరువులు ఇవ్వాలని చెప్పి ఏదైతే లక్ష్యంతో మీరు చేస్తున్నదో ఇది ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ ఇది ఇంకా దినదాంతులు ఈ మండలమే కాదు ఆలయ నియోజకవర్గం మొత్తంలో అందించే స్థాయిలో మీ సంఘం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సంఘానికి కావాల్సిన నిధులను కూడా నేను సమకూరుస్తానని చెప్పి మాట ఇస్తున్నా. అదే మాదిరిగా పెద్దలు కోరేను ఈ ప్రాంతంలో పెద్దవాళ్ళైనటువంటి కొలంపై వాళ్ళు కూడా ఖచ్చితంగా 2 చెక్ డ్యామ్లు నిర్మిస్తానని చెప్పి ఆ చెక్ డ్యామ్ల వల్ల కూడా ఈ ప్రాంతంలో నీటి స్టోరేజ్ దొరుకుతుంది. అదేవిధంగా కొలంకాయకు వచ్చేటువంటి బ్రిడ్జి కూడా పునరుద్ధరించి ఒక 6 మాసాల్లోనే ఆ బ్రిడ్జిని కంప్లీట్ చేస్తానని చెప్పి ఇటువంటి ఆ కన్వర్టర్లు నిర్మిస్తానని చెప్పి మాట ఇస్తూ ఒక గట్టి నమ్మకంతో మా బిడ్డను గెలిపిస్తే మా కబులు చేయడం ఏదైతే నమ్మకంతో ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి మాటిస్తూ మా సర్పంచ్ గారు లక్ష్మణ్ గారు కూడా ఈ గ్రామంలో ఎంతో సేవ చేసిన వ్యక్తిగా, ఒక రైతు బిడ్డగా, మా గ్రామ శాఖ అధ్యక్షుడు ఒక రైతు బిడ్డగా వాళ్ళందరి ఆశ ఈరోజు ఇక ఎమ్మెల్యే స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో ఉంటే ఒక రైతు బిడ్డగా, రైతు బాధలు తెలిసిన వ్యక్తిగా, 33 సంవత్సరాలు రైతులతో అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా, 33 సంవత్సరాలు రైతులకు సేవ చేసిన వ్యక్తిగా ఇలా రైతులే ఇంటికి వచ్చినాయి కాబట్టి రైతు బాధలు నాకు తెలిసినాయి. రైతు ఏ రకంగా ఇబ్బంది పడతాడు, 6 నెలల మంది కూడా రైతు గిట్టుబాటు ధర కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో ఖచ్చితంగా రైతుకు గిట్టుబాటు పాటు అదనంగా బోనస్ రైతులతో ఇచ్చే విధంగా మొన్న మాట ఇచ్చినట్టుగా ప్రభుత్వం రైతుల కోసం 500 బోనస్ ఇచ్చి కొనే విధంగా రైతు పండించినటువంటి పంటను ప్రభుత్వమే కొనే విధంగా కూడా చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ కొలంకాయ రైతు సమన్వయ సంఘానికి ఖచ్చితంగా అన్ని విధాల
నా వంతు సహాయ సహకారాలు అందిస్తా. మీరు ప్రేమతోటి ఒక రైతు బిడ్డగా ఇక్కడ ఆహ్వానించేందుకు మా రైతు సోదరులకు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా నేను ఎమ్మెల్యే కాకపోతే మా రమేష్ అన్న కానీ, సోమరెడ్డి అన్న కానీ, మా గ్రామ శాఖ విజేందర్ కానీ ఎప్పుడు చెప్తా ఉంటారు, రైతులకు మనం తోడుండాలి, రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందనే నానుడి గత పెద్దలు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఈ కొలంపేట గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాలుగా మా అభ్యర్థులు చెప్పేది, మా ముదిరాజు మొత్తం నియమడే ఉన్నాయి. ఒక్క ముదిరాజులే కాదు, ఎస్టీ బీసీ మైనార్టీ అందరికీ కూడా నేను తోడుంటా, వాళ్ళకు నాకు తోడుంటారు. ఈ కొలంపేట గ్రామం అన్ని కులాలను కూడా దత్తత తీసుకొని కొలంపేటనే దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పి గతంలో చేసిన దానికంటే ఎక్కువ కూడా సేవా కార్యక్రమాల్లో మీ అందరి సహకారంతో ముందుంటారని చెప్పి తెలియజేస్తూ మా అక్కలైతే మా ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885555 91008855.